అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సభ్యుడు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి, ప్రజా పాలనని బోర్డులు పెడుతురు కాబట్టి, ప్రజల అవసరం పటాన్చెరు పారిశ్రామికవాడ, సంగారెడ్డి పారిశ్రామికవాడ, సదాశివపేట వరకు మెట్రో రైల్ డిమాండ్తో ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డిని మర్చిపోవద్దు, మీ ఎమ్మెల్యే లేడు కాబట్టి మెట్రోను సంగారెడ్డికి ఇవ్వద్దు అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన చేయొద్దని, రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, మెట్రోను సంగారెడ్డి వరకు పొడిగించాలనేటువంటి ఒక డిమాండ్ తోటి కొన్ని పేపర్లలో పటాన్చెరు వరకు మాత్రమే ఇస్తున్నామని చెప్పడం జరిగింది. మిగతా 20 కిలోమీటర్లు సంగారెడ్డి చౌరస్తా వరకు కూడా ఈ మెట్రో రైల్ని ఎక్స్టెన్షన్ చేయాలనేటువంటి ఒక న్యాయబద్ధమైనటువంటి డిమాండ్తో ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జగ్గారెడ్డి గారు ఓడిపోయినాక నేను సంగారెడ్డి ప్రజల్ని బహిష్కరిస్తున్నా, వెలేస్తున్నా అన్నాడు. జగ్గన్న ఒకసారి కళ్ళు తెరువు, ప్రజల్ని నువ్వు వెలేయడం కాదు, ప్రజలు నిన్నే వెలేసిర్రు. అయినా మీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఉంది. నువ్వు వచ్చి దరఖాస్తు ఇచ్చి మెట్రో సాధిస్తే నీకు గౌరవంగా ఉంటుంది. లేని పక్షంలో 4-5 రోజుల్లో ఇక్కడి నుంచే ఓపెన్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నాం. సంగారెడ్డి నుంచి కొంతమంది ఒక 10-15 మంది డెలిగేట్స్ని తీసుకొని పోయి సంగారెడ్డి వరకు మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ వచ్చేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సంగారెడ్డికి మెట్రో సాధించేంత వరదాకా మా ఈ న్యాయబద్ధమైనటువంటి పోరాటం జగ్గారెడ్డి వచ్చినా రాకున్నా, చింతా ప్రభాకర్ గారు మాట్లాడినా మాట్లాడకున్నా, ప్రజల గొంతుకగా, ప్రశ్నించేటువంటి గొంతుకగా భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మర్యాదగా సంగారెడ్డికి మెట్రో ఇవ్వకపోతే దశల వారీగా ఉద్యమాన్ని నిర్మిస్తాం, ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడానికి గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఇక్కడి వరకు మెట్రో ట్రైన్ తీసుకొస్తాం, తప్పకుండా అవుతుంది అని చెప్పి, అయితే ఉన్న ప్రభుత్వాన్ని లేని ప్రభుత్వము చెప్పడము, మా ప్రభుత్వం ఉంటే మేము చేస్తామని, ఉన్న ప్రభుత్వం తేలేదు, పోయిన ప్రభుత్వం తేలేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అన్న చెప్పడం జరిగింది ఇంతకుముందు కూడా, అక్కడ అసెంబ్లీలో కూడా మా ప్రభుత్వం ఉంటే మేము తెచ్చేవాళ్ళము, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, సంగారెడ్డి వరకు మెట్రో ట్రైన్ తీసుకురావాలి అని చెప్పి అడిగినటువంటి మాజీ ఎమ్మెల్యే ఇక్కడ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు, మరి ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మీరెందుకు ఇప్పుడు దీని మీద మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు నిజంగానే ప్రజా పరిపాలన అనుకుంటే మీరు ఈరోజు పేపర్కి ఏదైతే వచ్చిందో మరి పటాన్చెరు వారికి అంకితం ఈ యొక్క మెట్రో ట్రైన్ అని 1000 కోట్ల రూపాయలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ గతంలో నుంచి కూడా పోరాడుతున్నది సంగారెడ్డి వరకు, అవసరమైతే సదాశివపేట వరకు కూడా ఈ మెట్రో ట్రైన్ రావాలి అన్నదే మా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక, కాంక్ష. ఎందుకంటే సంగారెడ్డిలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలు, అనేక పారిశ్రామికలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడి నుంచి స్టూడెంట్స్ చాలా పెద్ద ఎత్తునగా కళాశాలలకు మరి సికింద్రాబాద్ సిటీ దాకా కూడా వెళ్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా అవకాశం ఉండాలంటే మెట్రో ట్రైన్ తప్పకుండా కావాలి. దాని గురించే ఈరోజు మా సంగారెడ్డి జిల్లా తరఫు నుండి, జిల్లా పార్టీ తరఫు నుండి మేము ఈ యొక్క మెట్రో ట్రైన్ ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ ధర్నా ఏ విధంగా అయితే విజయవంతమైందో రాబోయే రోజులలో కూడా తప్పకుండా మీరు ఈ విషయం మీద ఆలోచించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ మెట్రో ట్రైన్ని సంగారెడ్డి దాకా తెచ్చే దిశగా ఆలోచించాలి. ఒకవేళ ఆలోచించని పక్షంలో రాబోయే రోజులల్లో మరి ఇంతకుముందు అన్న చెప్పినట్టు మేము ఇక్కడ ధర్నాలే కాదు, పాదయాత్రలే కాదు, ప్రజల సంతకాల సేకరణ కూడా తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమంగా తీసుకుపోతాం. ఈ రానున్న రోజులలో తప్పకుండా ఇక్కడికి మెట్రో ట్రైన్ వచ్చేదాకా భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా పోరాడతాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.